నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచారంలో రోహిణి నక్షత్రం యొక్క ఫలితాలేంటి, రోహిణి నక్షత్ర దోషానికి పరిహారాలేంటి, దాని గురించి వివరించేందుకు మరియు జాతిక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురువు. నమస్తే. అయితే వాళ్ళ రోహిణి నక్షత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి గోచారంలో రోహిణి నక్షత్రం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మనకున్న 27 నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైన నక్షత్రంగా తెలుసు అందరికీ. అంటే అన్ని నక్షత్రాలు విశేషమైనవే, కాకపోతే కృష్ణుడి యొక్క జన్మ నక్షత్రంగా మనందరికీ తెలుసు. అలాగే దక్ష ప్రజాపతికి ఇష్టమైనటువంటి కూతురుగా రోహిణి నక్షత్రం గురించి చెప్తారు. అయితే ఈ రోహిణి నక్షత్రం మనకి వృషభ రాశిలో ఉంటుందమ్మా. ఇది 4 పాదాలు కూడా వృషభ రాశిలోనే ఉంటాయి. కాబట్టి రోహిణి నక్షత్రానికి గోచారంలో ఇక్కడ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు సహజసిద్ధంగానే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అయితే సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రుడు యొక్క నక్షత్రమై ఉన్నటువంటి అన్ని నక్షత్రాల్లో కూడా ఉచ్చస్థానం కలిగి ఉన్నటువంటి స్థానం కాబట్టి ఇక్కడ వీళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల స్థితిగతిలో రోహిణి నక్షత్రానికి సమాజంలో లౌక్యంగా ఉండాలి. లౌక్యం అంటే అందరూ చెప్తారు కదా, అలా పాము చావకూడదు, ఇటు కర్ర విరగకూడదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళే బాగా బతుకుతారు. అలా కాకుండా వీళ్ళు కానీ కరెక్ట్గా ఖచ్చితంగా మనం చెప్పేస్తే వీళ్ళని మానసికంగా హింసిస్తారు. కాబట్టి ఇలాంటిది తెలుసుకొని రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉండి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గ్రహాల స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి వలన వీళ్ళు లౌక్యంగా కలిగి ఉంటే మాత్రం తప్పకుండా చాలా గొప్పగా ఈ సమాజంలో నడుచుకోగలుగుతారు. లేకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వలన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకం వల్ల కూడా రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ ఇలాగే ఉండాలని లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కొన్ని మార్పులు అనేటువంటివి ఉంటాయన్నమాట. అలాగే వృత్తి వ్యాపారాల్లోనూ అలాగే సృజనాత్మక రంగాలు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా ముందుకు వెళ్ళచ్చు. శ్రీకాకుళం నుంచి లక్ష్మి గారు. హలో హలో లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 2000 ఆగస్టు 23 నైట్ 12:48 ఆగస్ట్ 23, 2000 సంవత్సరం. 2000 సంవత్సరం నైట్ 12:48. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? మాది జిల్లా శ్రీకాకుళం, కొయ్యం గ్రామం. ఓకే అండి, చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అబ్బాయి గురించి చదువులో ఏమీ పెద్ద ఇది పెట్టడం లేదు సార్. అంటే ఇంకేమీ లేదు. 25వ సంవత్సరం 26 వచ్చేస్తుంది ఆగస్టు. ఇంకేమీ లేదు, మిమ్మల్ని కనుక్కుందామని చేసి. అలాగే అమ్మా. అలాగే ఎంతవరకు చదువుకున్నాడు? డిగ్రీ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 4వ పాదం. ఇప్పుడే రోహిణి నక్షత్రం గురించి గోచారంలో ఎలా ఉందో చెప్పుకున్నాం. లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజరాహువుల యొక్క కలయిక, అంటే కుటుంబ స్థానంలో కుజుడు రాహు కలిసి ఉన్నారు కాబట్టి కుటుంబ ధనం చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగేటువంటి కుటుంబం. 3వ ఇంట్లో రవి అలాగే బుధుడు శుక్రుడు ఉన్నటువంటి జాతకం, పరాక్రమంతో అలా తెలివితేటలతో ఎదిగేటువంటి జాతకం. అష్టమకేతు, వ్యయంలో శని అలాగే గురువు చంద్రుడు ఉన్నటువంటి జాతకం అన్నమాట. ఇక్కడ జాతకరీత్యా ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుందమ్మా. అందులో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో, ఎందుకంటే అతను మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ రాహు 2వ ఇంట్లో ఉండటం, జరిగే దశాంతర దశలు కూడా ఇబ్బందికరంగా ఉండటం వల్ల అతను కొంచెం ఇబ్బంది పడతాడు. 26 ఏళ్ళు వచ్చినా తన జీవితంలో నిలబడటానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి మీరు భయపడకుండా అతనికి సపోర్ట్గా ఉండండి, అంతే తప్ప ఇంకొకళ్ళతో పోల్చకండి అమ్మ దయచేసి. ఎందుకంటే పక్కన వాళ్ళ పిల్లలు నీతో పాటు వాడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పేసి దయచేసి ఎవరు కూడా పోల్చకండి పిల్లల్ని. ఎందుకు చెప్తున్నానంటే దాని వేదన చాలా వేరుగా ఉంటుంది ఆ పడేవాడికి. ఎందుకంటే అందరికీ అవకాశం అన్ని వేళలా రాదు. వాడి అవకాశం వచ్చేంత వరకు ప్రతి ఒక్కడు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి మీ వాడికి కూడా సమయం వస్తుంది.
కాకపోతే ఇంకొంచెం సమయం పడుతుందన్నమాట. ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకండి. ఈ రాహుదశ అయిపోవాలి. ఈ రాహుదశ అయిపోయిన తర్వాతనే అతను కుటుంబ పరంగా అతను నిలబడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి ఏదైనా టెక్నికల్ కోర్సు మాత్రం ఇప్పుడు నేర్చుకోమనండి. ఈ సమయం బాగాలేదు కాబట్టి, రాహువు నేర్పిస్తాడు కాబట్టి, రాహువుని మన వాళ్ళందరూ మాయాగ్రహంగా చెప్తారు కాబట్టి, ఈ లోకంలో ఇప్పుడు టెక్నాలజీ అన్నది మాయ, అంటే మాయలా చేస్తుందని అర్థం. అలాగా నిమిషాల మీద టెక్నాలజీ కాబట్టి అలాంటిది ఏదైనా నేర్చుకుంటే తప్పకుండా బాగుంటాడు. కాబట్టి డిగ్రీతో పాటుగా ఏదైనా టెక్నాలజీ కోర్స్ ఏదైనా నేర్చుకోమనండమ్మా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, కష్టమో నష్టమో తర్వాత సంగతి. ఆ తర్వాత బాగుంటాడు, అంతవరకు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మరో కాలర్ ఉన్నారు, ఆంజనేయ శర్మ గారు హైదరాబాద్ నుంచి. హలో 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 మేడం, నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి జాతకం గురించి అడగదామని ఫోన్ చేసింది. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 23/7/86. ఓకే, టైం మధ్యాహ్నం 12:45. ఏ ఊర్లో పుట్టారండి? కామారెడ్డి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలండి శర్మ గారు? నమస్కారం అండి. నారాజు. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాండి. ఇప్పుడు అయ్యా ప్రస్తుతము ఏదైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందా, అదే జాబ్ లో కంటిన్యూ అమ్మంటారా? తర్వాత వివాహం కావడం లేట్ అవుతుంది. ఒకటి చూడండి. తప్పకుండా. ఇక్కడ లగ్నం వచ్చి తులా లగ్నం అండి, రాశి వచ్చేసింది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం, 3వ పాదం. జన్మజాతకంలో కుటుంబ స్థానంలో శని, 3వ ఇంట్లో అలాగే కుజుడు, ఈ 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి. అలాగే పంచమంలో గురుచంద్రులు, గురువు వక్రించి ఉన్నాడు. సప్తమ రాహు, అలాగే దశమంలో రవి బుధుడు, బుధుడు వక్రించి ఏకాదశంలో శుక్రుడు, లగ్నాధిపతి శుక్రుడు ఏకాదశంలో. అయితే ఇక్కడ 4 గ్రహాలు వక్రించి వక్రస్థితిలో ఉన్నాయి. 2 మిత్రగ్రహాలు 2 మిత్రగ్రహాలుగా వక్రించి ఉన్నాయి. అయితే ప్రస్తుతం శని మహాదశ జరుగుతుందండి. శని కుటుంబ స్థానానికి అధిపతి, అలాగే భాగ్యాధిపతి, ఇక్కడ వ్యయాధిపతి దశమంలో ఉన్నారు. కాబట్టి ఈయనకి మీరు వ్యాపారం అన్నారు కదా, అది ఈ సంవత్సరం వరకు అంటే 2026 ఫిబ్రవరి వరకు ఆయన్ని ఆ ఉద్యోగంలో ఉండమని చెప్పండి. ఆ తర్వాత ఆయన తెలివితేటలకు తగ్గట్టుగా వ్యాపారం అనేది చేసుకోవచ్చు, అందులో చేయకూడదని ఏం లేదు. కానీ 2026 ఫిబ్రవరి 18వ తారీఖు వరకు మాత్రం కొంచెం ఆగమని చెప్పండి, ఆ ఉద్యోగంలోనే ఉండమనండి. ఇకపోతే మీరు వివాహం గురించి అడిగారు. వివాహ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మిత్రరాశిలోనే ఉన్నప్పటికీ పరివర్తన యోగాలు కలిగి ఉన్నటువంటి జాతకం శనికి, కుజునికి, అలాగే గురువుకి. అయితే ఇక్కడ ఈ శనిలో జరుగుతుంది కాబట్టి వివాహం అన్నది ఇక్కడ జాతకంలో శనిలో గురువు రావాలి. అంటే గురువు ఇక్కడ జాతకరీత్యా పరాక్రమాధిపతి పంచమంలో, పంచమాధిపతి ఇక్కడ 2వ ఇంట్లో, 2వ ఇంటికి అధిపతి 3వ ఇంట్లో. ఇలాగా పరివర్తన యోగాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాటి దశాంతర దశల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈ శనికి సంబంధించి, శని అంటే వేరే అనుకోవద్దండి, కర్మకారకుడైనటువంటి శని కర్మను అనుభవించి తీరాల్సిందే అని చెప్తాం, కర్మ వదిలిపెట్టదని చెప్తాం. కాబట్టి ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతకంలో సప్తమ రాహువు కాబట్టి, సప్తమంలో ఉన్నటువంటి రాహువు ఏ నక్షత్రంలో ఉన్నాడంటే అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు లగ్నంలో ఉన్నాడు, ఆయన చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం వివాహంలో సమస్య ఉంది సార్. ఈ జాతకులకి వివాహం చేసుకోవటం ద్వారా కన్నా కూడా అంటే ఉండాలి కదా సార్, కుటుంబం కావాలి, తప్పదు అనుకుంటే ఎన్ని ఇబ్బందులకైనా ఓర్చుకొని నిలబడతాను, కుటుంబాన్ని నిలబెట్టుకుంటానన్న ధైర్యం ఆయనకుంటే పెళ్లి చేయండి. అంతేగాని ఇవన్నీ నాకు తలకాయ నొప్పులు వద్దు అనుకునేవాడికైతే మీరు ప్రోత్సహించకండి. ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల మీరు, ఎందుకంటే ఈ శని మహాదశ అంతా కూడా 2042 వరకు ఉంటుంది. అప్పటికి ఆయన జీవితం ఆల్మోస్ట్ సగం పైన అయిపోద్ది. ఇప్పటికే ఆల్రెడీ 86 పుట్టాడు కాబట్టి మీకే తెలుసు ఇప్పుడు ఎంత వయసు అన్నది, 39 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం దాన్ని ఇబ్బంది ఆయనకు కావాలనుకుంటేనే దేనికైనా సరే ఓర్చుకొని నిలబడతాను అంటేనే వివాహం ఆయన్ని చేసుకోమని చెప్పండి. రేపు సెప్టెంబర్ 24 తర్వాత ఆయనకి వివాహానికి యోగ్యత ఉంది. అది చాలా స్వల్పమైన సమయం ఉంది. కాకపోతే అక్కడ ఆయన ఇష్టానికి మాత్రమే మీరు వదిలిపెడితే బాగుంటుంది. లేదు సార్ మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మా వాడికి ఎవరు తోడుంటారు అనుకుంటే అది కూడా ఆయన కూడా ఆలోచించాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న రెమెడీగా ఈ శని మహాదశ జరుగుతుంది కాబట్టి ఆయన కాలభైరవుణ్ణి ఆరాధన చేసుకోమనండి. తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహంతో కాలంలో ముందు జీవితంలో బాగుంటుంది. మరో కాలర్ విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి.
పాప వివాహం కోసం పాపది రోహిణి నక్షత్రం 3వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17 10వ నెల 2000. అమ్మా 17/10/2000. అవునండి. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 9:23 మంగళవారం అండి. అది వస్తుంది. ఏ ఊర్లో పుట్టింది పాప? పాప అంటే అండి మరి మాది పల్లెటూరు అండి. లోన ఏ ఊరేం పక్కన ఏ ఊరు చెప్పండి, పెద్ద ఊరు. పెద్ద ఊరు నర్సీపట్నం దగ్గర గొడుగుండ అని. నర్సీపట్నం. ఓకే. అవునండి. ఈ పాప యొక్క వివాహం కోసం అడుగుతున్నారు అంతేనా? వివాహం ఎప్పుడు జరుగుతుందండి? ఏమైనా పూజలు కూడా చేయించమంటారా? ఏమైనా దోషాలు ఉన్నాయి అడుగుతున్నాను. ఇక్కడ జన్మ లగ్నం వృశ్చిక లగ్నం అండి. రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శుక్రుడు వ్యయ సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అలాగే కేతు 2వ స్థానంలో కుటుంబ స్థానంలో, సప్తమంలో శని గురువు వక్రించి చంద్రునితో, అష్టమంలో రాహు, అలాగే జాతకంలో దశమంలో కుజుడు, 12వ ఇంట్లో రవి బుధులు. ఇక్కడ శుక్రునికి కుజునికి సూర్యునికి అంటే రవికి శుక్రునికి కుజునికి పరివర్తన యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుందమ్మా. ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు మీరు ఇప్పుడు వివాహం చేయలేరు, ఎందుకంటే ఆ దశాంతర దశలు అయిపోతున్నాయి, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి అది ఇప్పుడు చేయడానికి కొద్దిగా కష్టం అవుతుందమ్మా. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి, నెక్స్ట్ ఇయర్ అంటే 2026 సెప్టెంబర్ 15 తర్వాత మీరు వివాహానికి ప్రయత్నం చేయండి. 2026 అవునమ్మా. 26 ఫిబ్రవరి తర్వాత, ఫిబ్రవరి సెప్టెంబర్ మధ్యలో చూడండి. ఏదన్నా పూజలు చేయించమంటారండి? పూజలు అంటే అమ్మా ఇక్కడ నేను ఒకటి చెప్తా వినండి. అది మీకు మీ యొక్క ఇంటి దైవం ఎవరు? ఇంటి దైవం అండి నూకాల తల్లి అండి మా కులదైవం. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరు ఆ నూకాలమ్మ తల్లి దగ్గర ఈ పాపకి ఆమె అభిషేకంతో పాటుగా ఆమెకి విశేషమైన రోజున వెళ్ళి ఈ పాప పేరు మీద పూజ చేయించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఎక్కడన్నా జరుగుతుంటే ఆ స్వామివారి అక్షంతలు తీసుకొచ్చి మీ పాప మీద వేసుకోండి. సరేనా? అలాగే మరో కాలర్ ముమ్మిడివరం నుంచి సత్యవతి గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. అదండి మా బాబు గురించి తెలుసుకుందామనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 20/9/97 అండి. ఓకే. టైం 12:07 ఉదయం రాత్రి? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? గేదెలంక ఇంటి దగ్గరేనండి. అంటే ఏ ఊరు వస్తుందండి అది? కోనసీమ జిల్లా అండి, గేదెలంక గ్రామం అండి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? బాబండి హైదరాబాద్ లోని ఫార్మా దాంట్లో చేస్తున్నాడండి. వెరీ గుడ్ మా. అదండి బాబుకి అప్పుని అండి. ఏంటమ్మా? అప్పులండి. కార్డుల మీద అవి తీసేసండి బాగా లాస్ అయిపోయాడండి. అది ఏంటనండి? ఓకే. ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. మీ అందరికీ తెలుసు అందరూ అప్పులు ఎందుకు అవుతారంటే అందరికీ తెలివి ఉంటుందండి, కానీ సమాజంలో ఎవడో వాత పెట్టుకున్నాడని మనం కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వేరుగా అనుకోకండి. మీ అబ్బాయి చాలా తెలివైనటువంటి వాడే, బాగా పనిచేసుకోగలిగినటువంటి వాడే. అయినప్పటికీ కూడా మనిషికి ఉన్నటువంటి ఆలోచన విధానం మార్చుకోకపోతే ఇబ్బంది పడతాడమ్మా. ఎందుకంటే ఇప్పుడు కుజమహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. ఇది వచ్చే సెప్టెంబర్ 1వ తారీఖు దాకా తను కష్టపడి ముందుకు వెళితేనే అప్పుల్లోంచి బయటపడగలుగుతాడు, లేకపోతే ఇంకా కిందకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకమేమో మంచిదే అయినప్పటికీ మనం చేసినటువంటి పనుల వల్ల అతను ఇబ్బంది పడటానికి గల కారణం. ఇక్కడ నేర్చుకోకపోతే కిందకు పడిపోతాడు. ఇక్కడ నేర్చుకొని నిలబడితే 2026 సెప్టెంబర్ తర్వాత బాగుంటాడు. కాబట్టి ఈ సంవత్సర కాలం, దాదాపు సంవత్సరం మొత్తం 15 నెలలు అనుకుందాం. ఈ 15 నెలల కాలం కష్టపడి ఆ కార్డులు కట్టమానండి. దానివలన తప్పకుండా తర్వాత నేర్చుకుంటాడు, తర్వాత బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో కుజమహాదశలో రవి ఏకాదశంలో ఉన్నాడు. ఉద్యోగంలో కూడా ఉన్నతి పొందేదానికి అవకాశం, లేదా ఉద్యోగంలో ఇంకొక స్థాయికి ఎదిగేదానికి, లేదా కొత్త ఉద్యోగానికి, ఇలా రకరకాలుగా అతనికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ధైర్యం చెప్పండి. ఆ కార్డులు ఎందుకు వాడుకున్నాడు, దేనికి వాడుకున్నా మనమైతే ఒకళ్ళ దగ్గర తీసుకున్నట్టుగా అప్పు తీసుకోవటం అది కట్టి తీరాల్సిందే, లేకపోతే అది లేని పని సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దశాంతర దశల వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వచ్చే సెప్టెంబర్కి అది క్లియర్ అవుతుందమ్మా. కాబట్టి కొంచెం కష్టపడి కట్టేయమని చెప్పండి.
మరో కాలర్ పలాస నుంచి జగదీశ్వరరావు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నవంబర్ 26, 1987 వేకువజాము 4:23 ఏ ఊర్లో పుట్టారండి? పలాస అండి. ఓకే, చెప్పండి సార్. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదా గురుగారు? ఇక్కడ 26 నవంబర్ 87 అండి మీరు పుట్టింది, పలాస. జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఇక్కడ జాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి చంద్రుడు విద్యాస్థానంలో ఉన్నాడండి. గవర్నమెంట్ సమానమైన ఉద్యోగం అయితే వస్తుందండి. గవర్నమెంట్ ఎందుకంటే రవి శనుల కలయిక రెండో ఇంట్లో ఉంది. దీనివలన వచ్చేది కూడా ఆగేదానికి అవకాశం, లేదా ఇంకా కొన్ని రోజులు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అప్పటికి సగం జీవితం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే తత్సమానమైనటువంటి ఉద్యోగాన్ని చేసుకోగలిగేటువంటి, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ఎటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు ఉంటాయో అటువంటిది మీకు దొరుకుతుంది. అటువంటి ఉద్యోగంలో మీరు ఉండండి. ఎందుకంటే ఏంటండి, ఎప్పుడులో వస్తుంది గురుగారు? గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పట్లా మీకు. తత్సమానంగా అంటే ప్రైవేట్ జాబ్ అయినా కూడా అటువంటి ఏవైతే సౌకర్యాలు సౌలభ్యాలు దొరుకుతాయో అలాంటివి దొరుకుతాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఎప్పుడు వస్తుందని అంటున్నాను గురుగారు. అదే చెప్తున్నాను, ఈ డిసెంబర్ 23 నుంచి బాగుంది. ఇక్కడ ట్రై చేస్తూ ఉండండి, తప్పకుండా దొరుకుతుంది. ఓకేనా? ఓకే. అలా గురుగారు, ఇప్పుడు ఈ రోహిణి నక్షత్రం అన్నది ఎటువంటి దోషాలను ఇస్తుంది? దానికి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళమ్మా అదే చెప్పాను కదా, మానసికంగా దృఢంగా ఉండాలి, ప్రతిదానికి భయపడకూడదు. అలాంటి దానికోసం ఎప్పుడూ కూడా మనసు ప్రధానమైనటువంటిది. మన మనసు కోసమే ఇవన్నీ చేస్తాం. మనసే భయపెడుతూ ఉంటుంది, మనసే అన్నీ ఆలోచింపజేస్తుంది. కాబట్టి అందుకని మనకి చంద్రుడు లక్ష్మీ సహోదరుడుగా చెప్పబడతాడు. కాబట్టి అమ్మవారు అన్ని రూపాల్లోనూ ఉంటారు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా అమ్మతోనే నిండి ఉంటుంది. కాబట్టి ఆమెని మనం ఏ రూపంలో అయినా సరే, అది ఎవరికి ఇష్టమైన రూపం వాళ్ళు. కొంతమందికి ఇప్పుడు ఆమె నూకాలమ్మ అనింది, ఆమె ఇష్టం, అది వాళ్ళ ఇంటి దైవం. కాబట్టి ఏ రూపంలో అయినా ఏ పేరులో అయినా అమ్మను మనం పూజించుకోవచ్చు. ఒక అమ్మ స్వరూపాన్ని ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టుకోగలిగితే, అది కూడా ఒక పిండి దీపం నెయ్యితో పెట్టగలిగితే, ఒక శుక్రవారమో లేదా విశేషమైన రోజుల్లో పెట్టుకోగలిగితే తప్పకుండా వీళ్ళకి ఆలోచన శక్తి, మానసికమైనటువంటి బలం పెరిగి వాళ్ళు లౌక్యంగా ఉండి సమాజంలో గొప్పగా ఉండేదానికి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆ అబ్బాయి అప్పు చేశాడు అంటే ఎందుకు చేస్తాడు? మానసికంగా బలహీనత, ఏదో ఒక రకమైన బలహీనత. ఇది కావాలి, అది కావాలి, లేదా ఈ సమయానికి కట్టేద్దాంలే అని ఒక ధైర్యంతో కట్టేయలేకపోతాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులే. ఇవన్నీ కూడా జనరల్గా మనం ఏ డాక్టరో ఇంకొకళ్ళు చేసేది కాదు. మనకు మనమే దాంట్లో నుంచి బయటపడగలగాలి, మనకు మనమే అందులో నుంచి బయటికి రాగలగాలి. కాబట్టి దానికి మానసికమైనటువంటి బలం ఉండాలి. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే భక్తి, లేకపోతే భగవంతుడు. కాబట్టి ఈ రెండింటినీ మనల్ని కాపాడతాయా అంటే నీ ఖచ్చితంగా కాపాడతాయి. ఎందుకంటే నీ నమ్మకమే నేను జీవితంలో నిలబెడుతుంది. కాబట్టి నీ జీవితంలో నీ ఆత్మ నీకు గురువు. కాబట్టి మొదటి గురువు తల్లి అంటారు, కానీ తల్లి కన్నా మొదటి గురువు ఎవరు అంటే ఆత్మ. ఆత్మే భగవంతుడి స్వరూపంగా మనకు ఉంటుంది. కాబట్టి అది ఏ రూపంలో అయినా మనం పూజించుకోవచ్చు. కాకపోతే చంద్రుడి యొక్క నక్షత్రాన్ని, ఆ రోహిణి నక్షత్రం చంద్రుడు కాబట్టి, అమ్మవారి యొక్క సహోదరుడు కాబట్టి అమ్మవారిని పూజ చేసుకుంటే బాగుంటుందని, వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారని వాళ్ళకి అది చెప్పడం జరుగుతుంది. భీమవరం నుంచి లక్ష్మి గారు ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అది మా పాప అండి. ఓకే. 1989 ఆగస్టు 20 అండి. 20 ఆగస్టు 89 అండి. అమ్మా ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3:05 సార్. ఏ ఊర్లో పుట్టారు లక్ష్మి గారు? నసరాపేట అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి పాప గురించి? అదే అమ్మాయికి అదే మ్యారేజ్ అయిందండి. వెరీ గుడ్. కొద్దిగా సమస్యలు అండి, భార్యాభర్తలు. ఓకే. ఇక్కడ మీ పాప జన్మ లగ్నం వచ్చేసాము ధనుర్లగ్నం, అలాగే మీనరాశి, రేవతి నక్షత్రం 1వ పాదం. 7.5 సంవత్సరం శనిలో ఉన్నందువల్ల ఇప్పుడు మీ పాపకి ఆల్మోస్ట్ వివాహం జరిగినప్పటి నుంచి ఇబ్బందులు ఉండటానికి గల కారణం, ఇక్కడ శుక్రమహాదశలో శని జరుగుతూ ఉన్నది. 7.5 సంవత్సరం యొక్క శని, జన్మ శని జరుగుతుంది. కాబట్టి ఈ శని ఈమె జన్మజాతకంలో లగ్నంలోనే ఉన్నందువల్ల, ఇప్పుడు జన్మలోనే అంటే రాశిలోనే ఉన్నందువల్ల
ఇక్కడ మానసికంగా వాళ్ళు బలహీనంగా ఉండేదానికి, వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉండేదానికి గల కారణం. ఇక్కడ ఆమె జాతకరీత్యా ఇప్పుడు ఉన్నటువంటి దశాంతర దశల్లో 2027 జూలై దాకా ఈ దశాంతర దశలు ఉంటాయి. ఈమెకు అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే కారణం ఏమంటే 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, లాభాధిపతి శుక్రుడు నీచపడిపోయి ఉన్నాడు. ఆ మహాదశ జరుగుతుంది. అందులో లగ్నంలో శని ఉన్నందువల్ల ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఈగోస్ పెరుగుతాయమ్మా. ఈ ఈగోస్ వలన ఎంతకాలం నేను పడాలన్న బాధ ఆమెకుంటుంది, ఎందుకు పడవని ఆయనకే ఉంటుంది. ఇలాంటి ఈగోస్ వల్ల ఖచ్చితంగా సమస్య ఏర్పడుతుందమ్మా. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహంతో ఆమెకు ఓపిక ఉండగలిగి కుటుంబాన్ని చక్కదిద్దుకోగలిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే టైం 2027 జూలై దాకా బాగాలేదమ్మా. బెంగళూరు నుంచి పురుషోత్తం గారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు పురుషోత్తం మేడం. మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా గురించి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు పురుషోత్తం, మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి పురుషోత్తం. నాది డేట్ ఆఫ్ బర్త్ 12/4/1979. 12/4/1979. మార్నింగ్ 6:30 అరౌండ్ అని చెప్పారు. ఓకే. అందులో ఏమంటే ఈ మధ్య కొద్దిగా జాబ్స్ ఇబ్బంది అయ్యి జాబ్ పోయిందండి. జాబ్స్ సెట్ కావడం లేదు. తర్వాత ఉద్యోగం చేద్దామంటే మన దేంట్లో వెళ్తే బాగుంటుంది, లేదు బిజినెస్ చేస్తామంటే దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాము. సరే, ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టారు? సార్ మేము మదనపల్లి. సార్ మదనపల్లి. తర్వాత ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? సార్ మేము యాక్చువల్గా అది మ్యూచువల్ ఫండ్స్ అంతా చేస్తుంటాము, అవడం లేదు. ఓకే. ముందు జాబ్ చేస్తుంటే జాబ్ దొరకడం లేదు. అలాగే ఇక్కడ మీ జన్మ లగ్నం మేష లగ్నం అండి, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ గురువు బాగున్నాడు సార్. గురువు వలన ఉద్యోగమే మీకు బాగుంటుంది. వ్యాపారం అన్నది కష్టం, ఎందుకంటే వ్యాపారానికి కారకుడైనటువంటి వాడు ఇక్కడ రాహుతో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. శని మహాదశ జరుగుతుంది. శని రాహువుల యొక్క కలయిక ఉంది. శని రాహువుల యొక్క కలయిక పంచమ స్థితిలో ఉన్నందువల్ల ఇది మంత్రస్థానము, పూర్వపుణ్యస్థానము, సమాజ స్థానము, సంతాన స్థానము, ఇలా రకరకాలుగా చెప్తాం. కాబట్టి ఇక్కడ శని రాహువుల కలయిక అంటే టైం బీయింగ్ అనేది కరెక్ట్గా మనకు తెలిసి ఉండాలి సార్, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేయాలన్నది. కాబట్టి దీనికి అధిదేవత కాలభైరవుడిగా చెప్తాం. కాలభైరవుడిని దర్శిస్తూ ఉండండి. కాలభైరవాష్టకాన్ని మీరు చేసుకుంటూ ఉండండి. ఉద్యోగం సంబంధించినంత వరకు మీకు ఇక్కడ ఇప్పుడు జాబే చూసుకోండి సార్, వ్యాపారం జోలికి పోకండి. ఇప్పుడు జరుగుతున్న దీని ప్రకారం ఇబ్బంది పడతారు. మళ్ళీ మీరు ఉద్యోగం మాత్రమే ప్రయత్నం చేయండి. అక్టోబర్ 2 తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 2 తర్వాత ఉద్యోగం ఏదో ఒకటి. అంతేగాని ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకప్పుడు నా జీతం ఇంత ఉంది, ఇప్పుడు అంత జీతం ఇవ్వట్లేదు కాబట్టి నేను ఉద్యోగం చేయనంటే కుదరదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాల్సిందే. మీరు ఖచ్చితంగా దొరుకుతుంది. అక్టోబర్ 2 తర్వాత బాగుంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే పెద్దపల్లి నుండి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గురుగారితో మాట్లాడాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, నాతో మాట్లాడాలి. 2/10/1966. ఓకే. టైం రాత్రి 11 గంటలకు. ఏ ఊర్లో పుట్టారండి? అంటే రత్నపూర్, పెద్దపల్లి జిల్లా అండి. ఓకే, చెప్పండి. ఇది నాకు కలిసి రావట్లేదు గురుగారు. కలిసి రావటం అంటే ఉద్యోగంలో అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బందులకు గురి చేస్తారు. ఉద్యోగం ఉంది కదా? ఉద్యోగం ఉంది సార్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కటే సార్, భయపడకండి. ఎందుకంటే జాతకంలో దశమాధిపతి అయినటువంటి గురువు మీకు జాతకంలో 2వ ఇంట్లో ఉచ్చస్థానంలో ఉండి ఆయన దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అయితే ఆ దశమంలో అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని ఉన్నందువల్ల ఇబ్బందులు ఉంటాయి సార్, ఉండకుండా ఉండవు. కానీ వాటన్నిటినీ మనం ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీకు గురుదశ జరుగుతుంది, మీ ఉద్యోగం ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే 2027 జనవరి 1వ తారీఖు వరకు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సార్. వాటికి మీరు మానసికంగా కుంగిపోకండి, ధైర్యంతో ఎదుర్కోండి. అంతే తప్ప భయపడి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు తగ్గించేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు చేసేదేంటి సార్, మీకు ఒక జీవితంలో ఒకటి చెప్తావేనండి, నిజంగానే చెప్తాను. వాళ్ళు నాశనం చేశారు, వీళ్ళు నాశనం చేశారు, లేకపోతే వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది, వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది అనుకోవటం మన మానసిక బలహీనత. ఎవరి వల్ల ఎవరి జీవితం పాడైపోతుంది సార్, మన వల్లనే మన జీవితం పాడైపోద్ది. ఎవడు ఎలాగైనా చేయని, మనం దృఢంగా ఉన్నాం అనుకోండి, ఎవరు మనల్ని ఏం చేయలేరు.
కాబట్టి ఈ మానసిక స్థితిని మీరు నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరో ఏదో చేశారు. ఎందుకంటే మీ జాతకంలో చంద్రరాహుల కలయిక ఉంది, అందుకనే చెప్తున్నా. ఎవరి మీదో నెపం వద్దండి, అది వేస్ట్. దానివల్ల ఏంటంటే మనకేదో వాడు చేశాడన్నటువంటి బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి దీని నుంచి మీరు బయటకు రండి. ఇప్పుడు జాబ్ ఉంది, ట్రాన్స్ఫర్ చేశారు కదా, పర్లేదు. ఇది కూడా మీకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది ఆ ప్రాంతం గురించి. కాబట్టి భయపడకండి. జాతకంలో ఇప్పుడు గురుదశ జరుగుతుంది. గురువు మీకు పుట్టినప్పుడు అద్భుతంగా ఉన్నాడు, గోచారంలో కూడా ఇప్పుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ తర్వాత ఉచ్చస్థితికి వచ్చేస్తాడు ఆయన, తర్వాత బాగుంటుంది. కాబట్టి కంగారు పడకండి, కొంచెం ఓపికగా ఉండండి. మృగశిర నక్షత్రం, మృగశిర నక్షత్ర జాతకులు అంటే వృషభ రాశిలోనే ఉంటుంది, అది మిథున రాశిలోనే ఉంటుంది. వీళ్ళకి ఎలాగా ఉంటుంది, వాళ్ళు ఎలా చేసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. నమస్తే.